తీన్మార్ మల్లన్న ఓ బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. ఆయన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుల్ని, కులగణనను కావచ్చు, దాంట్లో జరిగినటువంటి తప్పిదాలను కావచ్చు, వాటిని ఆయన పత్రిక ద్వారా, ఛానల్ ద్వారా బయట పెడుతూ మరి ప్రచారం చేయడం జరిగింది. దాంతో సరే వాళ్ళ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం, అంతర్గత విషయాల్లో పార్టీకి వ్యతిరేకంగా పోతున్నారని చెప్పేసి వాళ్ళు ఆయనను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. బట్ మేమేమంటున్నామంటే ఈ కాంగ్రెస్ పార్టీ నైజమే అలాంటిది. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఉండద్దు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి అందుకే ఈయన బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన ప్రశ్నిస్తూ ఉన్నారు, రెడ్లకు వ్యతిరేకంగా పోతా ఉన్నారు, మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆయనను మరి సస్పెండ్ చేశారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కానీ ఆయన అడిగినటువంటి దాంట్లో కులగణన, బీసీ కులగణన జరిగిన దాంట్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి ఎత్తి చూపడంతో ముఖ్యంగా ఆయనను సస్పెండ్ చేశారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కానీ మేము భారతీయ జనతా పార్టీ నుంచి మరి ఇట్లాంటి తప్పులు జరగకుండా కులగణన జరగాలి, బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పార్టీ వైఖరి కూడా అదే. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే బీసీలకి సమన్యాయం జరగాలంటే అది ఓన్లీ ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున అవుతుంది, మామూలు ఈ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ 10 సంవత్సరాల్లో ఏం చేయలేకపోయింది, ఎప్పుడు కూడా ఎవరు చేయలేనటువంటి ఒక మంచి పని మేము చేస్తున్నాం అన్నట్టు కూడా మాట్లాడుతున్నాం. మరి దానికి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ గతంలో 42% మంది ఉన్నారు బీసీలు అని చెప్పి మరి లెక్కలు గతంలో చెప్పడం జరిగింది. వాటిని ఈరోజు 32% ఎట్లా తగ్గిపోయారు అనేది మరి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. మరి జనాభా రోజు రోజుకు పెరుగుతూ ఉంది, అన్ని వర్గాల ప్రజల జనాభా ఏమో పెరుగుతూ ఉంది. మరి బీసీల జనాభా ఎందుకు తగ్గింది, ఎట్లా తగ్గిందో సమాధానం చెప్పాలని చెప్పి మేము కాంగ్రెస్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా బీసీల్లో దూదేగులు, ముస్లిం కమ్యూనిటీ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళను కలిపి 42% అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు లేకుండానే దాదాపు ఈ రాష్ట్రంలో 50% పైగా బీసీలు ఉన్నారు. కానీ బీసీలను అనగదొక్కడం కోసం, బీసీ రిజర్వేషన్లను పాటించకుండా, బీసీలకు న్యాయం చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా తప్పుడు నివేదికలు ఇచ్చేసి వాళ్ళ జనాభా తక్కువ ఉందని చెప్పేసి బీసీలకు అన్యాయం చేస్తుంది. వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళకి ఇవ్వకుండా జనాభా దామాషా ప్రకారంగా వీళ్ళు తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారని చెప్పి మేము భావిస్తాం. ఇప్పుడు మరి బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? మరి దేశవ్యాప్తంగా కూడా బీసీలు దాదాపు 75 నుంచి 80% వరకు అయితే ఉండటం జరిగింది. మరి ఈ 80% ఉన్న బీసీలకి మరి బీజేపీ ఏం చేయగలదు? ఈరోజు దేశంలో సుమారు 50% బీసీలు ఉన్నారు. వారి కోసం భారతీయ జనతా పార్టీలో కావచ్చు, పార్టీ పదవుల్లో కావచ్చు, లేదా పార్లమెంటులో కావచ్చు, కేంద్ర మంత్రుల్లో కావచ్చు, గతంలో ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవ్వనటువంటి మంత్రి పదవులు దళితులకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు ఇవ్వడం జరిగింది. ఈరోజు కేంద్రంలో మంత్రివర్గం యొక్క లిస్టు తీసి చూస్తే మరి బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు అనేక స్థానాల్లో పదవులు ఇవ్వడం జరిగింది. అవే కాకుండా ఈరోజు అనేక పదవుల్లో అన్నిట్లలో కూడా బీసీల పక్షాన ఈరోజు బీజేపీ పనిచేస్తూ ఉంది. బీసీలకు అనేక విషయాల్లో మరి ప్రాధాన్యత ఇచ్చి వారికి పదవుల్లో కావచ్చు అనేక రకాలుగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి బీజేపీ ఎప్పుడు కూడా బీసీలకు అనుకూలంగానే ఉంటుంది. బీసీల మంచి కోరే పార్టీ బీజేపీ. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి బీజేపీ నాయకుల్లో కొంచెం ఒక భయం అనేది పుట్టిందన్నట్లు కూడా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. దానికి ఏం చెప్తారు? మరి నిజంగా అట్లాంటి భయం అనిపించిందా? మీనాక్షి నటరాజన్ మంచి నాయకురాలే కావచ్చు వాళ్ళ పార్టీలో. ఆమె వచ్చినంత మాత్రాన బీజేపీ భయపడుతుందని చెప్పడంలో అర్థం లేనిది. బీజేపీ కాంగ్రెస్కి ఈరోజు భయపడలేదు, బీజేపీని చూసి కాంగ్రెస్ భయపడతా ఉన్నది. ఈరోజు దేశంలో కాంగ్రెస్ కనుమరుగైపోయింది. కేవలం 3 రాష్ట్రాలకి పరిమితం అయింది. 30 రాష్ట్రాల నుంచి 28 రాష్ట్రాల నుంచి కేవలం 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. బీజేపీని చూసి కాంగ్రెస్ భయపడతా ఉంది. నిన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో 0 ఒక్క సీటు కూడా గెలుపొందిన పరిస్థితి లేదు. కాబట్టి బీజేపీ ఎప్పుడు కూడా కాంగ్రెస్కు భయపడదు. నటరాజన్ లాంటి, మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు అనేక మంది వచ్చినా కూడా బీజేపీని ఎంపీకలేరు. అంటే మామూలు తెలంగాణలో రాజకీయ పరిణామాలు అసలు మారే అవకాశం కూడా లేదంటారా? ఏమాత్రం కూడా ఏముండదంటారా మామూలు ఆల్రెడీగా?
ఆమె ప్రభావం వాళ్ళ దాంట్లోనే వాళ్ళ పార్టీలో గ్రూపులు తగాదాలు కాంగ్రెస్ పార్టీలో ఒకరి మీద ఒకరికి గ్రూప్ తగాదాలతోటి వాళ్ళే కొట్టుకుని చేస్తూ ఉన్నారు. వాళ్ళ గ్రూపుల్ని సరిది చేయడానికే ఆమెను తీసుకొని రావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి మున్షి గారు చేయట్లేదనో వాళ్ళను సమన్వయపరచట్లేదనే ఉద్దేశంతో ఆమెను మార్చి ఈమెను తీసుకొని వచ్చారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. సరే వాళ్ళ గ్రూపులు గొడవల్ని సరి చేస్తే సరిపోతుంది, మిగతా విషయాలు అంతగా పట్టించుకునే అవసరం లేదు.